ఫస్ట్ టైం మీ అందరితో ఇంటరాక్షన్ ఇది. ఈ ఉపాధి హామీ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ విలేజెస్. మీకు అందరికీ తెలుసు, మన విలేజెస్లో చాలా వరకు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏదైనా జరుగుతుంది అంటే అది మీ నోటీస్తోనే జరుగుతుంది. నాది ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్ అంతే, ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకోండి. మీ దగ్గర మండలానికి దాదాపు 3,500 నుంచి 5,000 మంది లేబరర్స్ వరకు ఉంటుంది. 4 hours వర్క్ చేసినా మీకు వాళ్ళు ఎఫెక్టివ్గా ఆ 4 గంటలు కరెక్ట్గా వర్క్ చేసుకోగలిగితే ఇంకా ఆ వర్క్కి ఇంకా మళ్ళీ తిరిగి చూడకూడదు అనే ఒక దీనికి మీరు తీసుకురండి. ఈ ఉపాధి హామీ పథకాల్లో మీరు చెప్పినట్టు ఇందాక ఫామ్ బాండ్స్ తీసుకోండి, ఇలా వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. నాకు తెలిసి మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు. నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను, మీరు ఇంజనీర్లకి తెలుస్తుంది ఎన్ని రోజులు అవసరం వస్తుంది ఫామ్ బాండ్ తయారు చేయడానికి, ఎంత లేబర్ అవసరం వస్తుంది అనేది మీరు ముందే షెడ్యూల్ చేసుకొని అది కరెక్ట్ ఆ టైం లిమిట్లో స్పాన్లో అయిపోగొట్టుకుని ఒక ప్లాన్ తయారు చేసుకొని మీరు ఎవరైతే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి ఆ వర్క్ అలొకేట్ చేస్తారో అది కరెక్ట్గా జరుగుతుందా లేదా కరెక్ట్గా మీరు ఆ హెడ్స్ ఫాలో అప్ చేసుకుంటే మనకి ఇందులోనే ఉన్న చాలా వరకు వాళ్ళకి ఎలాగో వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ అయితే వెళ్తుంది లేబరర్స్కి, కానీ మనకు వర్క్ పరంగా అది కరెక్ట్గా జరుగుతుంది అనేది ఒక జరిగింది అనుకోండి, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేను వినింది అది కరెక్ట్గా అమల్లోకి రావడం లేదు, ఏదో వచ్చి నామకే వాస్తే వచ్చి వెళ్ళిపోతున్నారు ఈ లేబరర్స్ అనేది కాకోకుండా 4 hours రోజులు పెద్ద అమౌంట్ కాదు, పెద్ద టైం కూడా కాదు, వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే మీరు లేడీస్ అయితే లేడీస్తో చేయగలిగే వర్క్ని అట్లా అలొకేట్ చేయండి. అదొకటే నా రిక్వెస్ట్. దీనికి ఏదన్నా ఫాలో అప్లకి అదేమన్నా వాట్సాప్ గ్రూపులు చేసుకొని ఫోటోలు పెట్టించుకోవడము, మీరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్తో ఈరోజు జరిగిన వర్క్ ఈ రోజుకి ఈ మంత్లో 10 daysకి ఈ వర్క్ అయిపోవాల్సిందే అనేది ఒక ఎక్స్ట్రానే ఇవ్వండి. 8 days అయిపోయే వరకు 10 days పెట్టండి, కొంచెం టైం లిమిట్ ఎక్స్ట్రా పెట్టే ఇవ్వండి. కానీ ఆ టైం లిమిట్లో ఖచ్చితంగా అది అయిపోయేటట్టు ఒకటి చూసుకోగలిగితే మనం మళ్ళీ ఆ ఏరియాలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు. ప్లస్ మంచి మీరు ప్రాజెక్ట్ డైరెక్టర్స్గా మీకు ఒక మంచి పేరు వస్తుంది అనేది నాకు ఒక చిన్న నమ్మకం. ఇది ఒకటి ఫాలో అయితే బాగుంటుంది అని ఒక చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ.